ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద ఘోరం జరగబోతోంది. ఇది నేను పలుకుతున్న మాట కాదు, నాతో ఆ శివయ్య పలికిస్తున్న మాట ఇది. నా మాటను పెడచెవిన పెట్టకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ధనాన్ని సంపదను పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలరు గాని అమ్మవారిని చేజార్చుకున్నారంటే తిరిగి దక్కించుకోవడం అసాధ్యంగా మారుతుంది. జంగమదేవర చెప్పిందంతా అక్షరాల నిజం. సౌమ్యని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నా నా గురించి ఏమైనా బయట పెట్టబోతున్నాడా? నీ గురించి బయటపడబోతోందని నువ్వు కంగారు పడుతున్నావని నాకు అర్థమైందవని. స్వామి, ఆపద ఏ రూపంలో రాబోతోంది? ఎవరి వల్ల రాబోతోంది? అమ్మవారిని కాపాడుకునే పరిష్కారాన్ని సూచించండి. సరైన సమయంలో వచ్చి మమ్మల్ని హెచ్చరించినందుకు సంతోషం. కానీ ఆ కుట్ర ఎవరి వలన జరగబోతుందో మాకు తెలియచేయండి స్వామి. మా జాగ్రత్తలో మేముంటాం. ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది నేనిప్పుడు చెప్పలే. అందుకే మీ జాగ్రత్తలో మీరుండండి. అమ్మవారు వారం రోజుల్లోపు మీ ఇంటి నుంచి తరలిపోతుంది. మరో విషయం, అమ్మవారిని అపహరించాలని చూసేవారు ఎవరైనా సరే ఆ దేవి వారిని క్షమించదు. వారి ప్రాణాలను తీస్తుంది. అమ్మవారిని దొంగిలించాలనుకోవడం మహాపాపం. ఆ పాపానికి తగిన శిక్ష మరణ శిక్షే. హర హర మహాదేవ్, హర హర మహాదేవ, శంభో శంకర సాంబ సదాశివ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.